మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఘననామంలో ప్రియ దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా నా యొక్క రెండు చేతులు జోడించి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి యొక్క ఉదయకాల సమయంలో దేవుడి యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యతను బట్టి, ఆయన చూపిన మహాప్రేమను బట్టి, మరి ఆయన యొక్క నామమునకు నా యొక్క స్తుతులు స్తోత్రములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాగ్దానము మనతో ఇలాగ సెలవిస్తూ ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి మనం పరిశీలన చేద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం. తాను నిలుచుచున్నానని తలంచుకొనివాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. ఈ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది అంటే, ఎవడైతే నిలుచున్నాను అని అనుకుంటూ ఉన్నాడో వాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఎందుకని దేవుని యొక్క వాక్యం ఇలా సెలవిస్తూ ఉంది అని అంటే, ఈరోజు చాలా మంది పరిశుద్ధులుగా ఉంటున్నాం అని అంటున్నారు, పవిత్రులుగా ఉంటున్నాం అని అంటున్నారు, నీతి గలవారిగా బ్రతుకుతున్నాం అని అంటున్నారు, నిజాయితీ గలవారిగా బ్రతుకుతున్నాం అని అంటున్నారు. మరి పరిశుద్ధత కలిగి బ్రతుకుతున్న మనము, పవిత్రత కలిగి బ్రతుకుతున్న మనము, నీతిగా బ్రతుకుతున్న మనము, విధేయత కలిగి బ్రతుకుతున్న మనము, మరి జీవిత విధానం ఎలా ఉందో ఆలోచించేయాలి. ఎందుకంటే పేరుకు మాత్రం చెప్పేస్తూ ఉన్నాం, ఏమని, నేను పరిశుద్ధునండి, పవిత్రునండి, విశ్వాసునండి, భయభక్తులు గలవనండి, దేవుడు అంటే నాకు అపారమైన భక్తి అండి, అపారమైన ఇష్టం అండి అంటున్నాం. కానీ మన బ్రతుకులో అది ఉంటూ ఉందా? మనం అట్టి విధంగా బ్రతుకుతూ ఉన్నామా? అట్టి విధంగా జీవిస్తూ ఉన్నామా? ఆలోచన చేయాలి. మనం పరిశుద్ధులుగా ఉండటం గొప్ప కాదు, పరిశుద్ధులు అని పేరు పెట్టుకోవడం గొప్ప కాదు, అందులో స్థిరముగా నిలిచి ఉండడం గొప్ప. ఎందుకంటే ఈరోజు మన జీవిత పర్యాంతరం వరకు కూడా మనం పరిశుద్ధతలో కావచ్చు, పవిత్రతలో కావచ్చు, భయభక్తుల్లో కావచ్చు, విశ్వాసంలో కావచ్చు, దేనిలో అయినా సరే స్థిరముగా నిలిచి ఉండాలి. ఈరోజు చాలా మంది నుంచుంటున్నాం, నిలిచి ఉంటున్నాం అంటున్నారు, కానీ తీరా చూస్తే పడిపోతూ ఉన్నారు. అది భక్తిలోనైనా, పరిశుద్ధతలోనైనా, పవిత్రతలోనైనా. కానీ ఈరోజు మనం పడిపోయేవారుగా కాదు, స్థిరముగా నిలిచి ఉండేవారుగా ఉండాలి. ఈరోజు ఎంతమంది లేరు పడిపోతున్నవారు? ఆత్మీయతలో పడిపోతున్నవారు, పరిశుద్ధతలో పడిపోతున్నవారు, పవిత్రతలో పడిపోతున్నవారు, విశ్వాసంలో పడిపోతున్నవారు అనేక మంది ఉన్నారు. ఈరోజు మనం అట్టి విధంగా బ్రతకూడదు, ఈరోజు అట్టి విధంగా మనం జీవించకూడదు, ఈరోజు మనం అట్టి విధంగా ప్రవర్తించేవారిగా ఉండకూడదు. ఎవరో ఎలాగో ఉన్నారని మనం అట్టి విధంగా ఉండకూడదు. ఈరోజు చాలా మంది అలాగే బ్రతుకుతూ ఉన్నారు. పవిత్రతలో జాగ్రత్తగా లేకపోతున్నాం, పరిశుద్ధతలో జాగ్రత్త లేకపోతున్నాం. మనం అనుకుంటున్నాం నుంచున్నాం, నిలిచి ఉన్నాం అని, కానీ తీరా చూస్తే పడిపోతున్నామమ్మా, పడిపోతున్నాం. జాగ్రత్త. ఈరోజు మనం పడిపోయేవారిగా కాదు, నుంచునేవారిగా ఉండాలి, స్థిరముగా నిలబడేవారిగా ఉండాలి. అది పరిశుద్ధతలో అయినా, పవిత్రతలో అయినా, భక్తిలోనైనా, విశ్వాసంలో అయినా, దేనిలోనైనా సరే స్థిరముగా నిలిచి ఉండేవారిగా ఉండాలి. అదే దేవుడు అంటూ ఉన్నాడు, ఏమని, నిలిచి ఉన్నానని తలంచుకొని ప్రతి వాడును పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. నిజమే, ఈరోజు జాగ్రత్త లేని వారిగా ఉంటున్నామేమో. జాగ్రత్త. దేవుడు మనం పరిశీలిస్తూ ఉన్నాడు, దేవుడు మనం పరిశోధిస్తూ ఉన్నాడు, దేవుడు మనం అనునిత్యము కూడా మనతో ఉండి మనం చేస్తున్న ప్రతి క్రియను, ప్రతి ప్రవర్తనను, ప్రతి నడవడికను పరిశీలన చేస్తూనే ఉన్నాడు, గమనిస్తూనే ఉన్నాడు. కాబట్టి జాగ్రత్త. మన భక్తిలో మనం ఎలా ఉంటున్నాం, మన పరిశుద్ధతలో మనం ఎలా ఉంటున్నాం, మన విధేయతలో మనం ఎలా ఉంటున్నాం, విశ్వాసంలో ఎలా ఉంటున్నాం, ప్రతిదీ కూడా 100కి 100 సార్లు మనం పరిశీలన చేసుకుంటూనే ఉండాలి. ఆ జాగ్రత్తగా ఉన్నామా పడిపోతాం. కాబట్టి జాగ్రత్తగా ఉండే బాధ్యత మన మీద ఉంది.